హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. దానికోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కట్ చేసుకొని చికెన్ని బాగా కడిగేసి ఒక గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఇలాచి, 4 లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఉల్లిగడ్డను బాగా వేగనియాలి. కలర్ వచ్చేసాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాను యాడ్ చేయాలి. దీన్ని బాగా కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కరివేపాకు, పుదీనా వేయాలి. వేసి మరికొద్దిసేపు 2 మినిట్స్ మళ్ళీ ఉంచేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేయాలి. వేసి కలిపేయాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. అలాగే ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టాక చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కొన్ని ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ పక్కన అందులో వేయడానికి గ్రేవీ కోసమని కొంచెం కొబ్బరి వేసుకొని వేయించుకుంటున్నాను. కొబ్బరి వేగాక కాజు వేసి వేయించాలి. ఇవి వేగాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని చికెన్లోకి వేసుకుంటే గ్రేవీ మొత్తం కొంచెం బాగొస్తుంది. అంతే, కొత్తిమీర వేసుకొని అంతే, చికెన్ రెడీ అయ్యింది. పిల్లలు చికెన్ తింటున్నారు చపాతీకి పెట్టుకొని. బాగుందని చెప్పారు.